చికెన్ షార్వా మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో హోటల్లో అండ్ రెస్టారెంట్లో కరెక్ట్గా చేస్తూ ఉంటారు. అయితే దోశలో ముంచుకొని తిన్నా, ఇంకా ఇడ్లీలో ముంచుకొని తిన్నా, పోసుకొని కూడా తింటూ ఉంటారు. సో అదే కన్సిస్టెన్సీ కరెక్ట్గా రావాలంటే టిప్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో ఆ టిప్స్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా అయితే చికెన్ బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇందులో అయితే జింజర్, గార్లిక్ అలానే కోకోనట్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. జస్ట్ 1 టేబుల్ స్పూన్. అండ్ కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు, కారం, పసుపు అండ్ చికెన్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ షర్వా చేసేటప్పుడు ఇలా మ్యారినేట్ చేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఆ ఉప్పు కారం అనేది ముక్కకు బాగా పడుతుంది. సో మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవడానికి ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. అండ్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 2 ఆనియన్స్ అండ్ ఒక టమాటా అయితే యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నేను ఇందులో అయితే ముందుగా జింజర్, గార్లిక్, కోకోనట్ పేస్ట్ అన్నాను కదా, సో ఆ పేస్ట్ వేసి పెట్టుకొని ఉన్నాను. సేమ్ అదే మిక్సీ జార్ని కంటిన్యూ చేశాను. అండ్ ఇందులో జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ తురిమితే ఎంత కొబ్బరి వస్తుందో దాన్ని సన్నగా కట్ చేసుకుని దీంతో పాటు మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మీరు కావాలనుకుంటే హాఫ్ ఆనియన్ కట్ చేసి వేసుకోండి. నేనైతే వేయట్లేదు. అండ్ డైరెక్ట్గా నేనైతే మనం ముందుగా మిక్సీ పట్టుకొని ఉన్నాం కదా ఆనియన్స్, టమాటా అలానే కోకోనట్, ఆ పేస్ట్ని అయితే వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. బాగా ఫ్రై అయిపోయింది అన్నప్పుడు, అంటే నూనె బాగా పైకి వస్తుంది, అప్పుడు మనము ఇందులో టేస్ట్కి సరిపడంత కారం, కొద్దిగా పసుపు అలానే సాల్టు, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం కారం అనేది ఆల్రెడీ మ్యారినేట్ చేసుకోవడానికి వేసుకున్నాము, సో దాన్ని బట్టి వేసుకోండి. అండ్ కోకోనట్, జింజర్, గార్లిక్ పేస్ట్ కూడా దాంట్లో యాడ్ చేసుకున్నాము, దాన్ని బట్టి ఇందులో కూడా యాడ్ చేసుకోండి. మీరు మసాలా ఎక్కువ తింటారనుకుంటే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను. ఇదంతా మనం సిమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకుంటే మనకు అడుగు అంటకుండా బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనము బాగా ఫ్రై అయిపోయింది కదా మసాలా మొత్తం. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకుని ఉన్నాం కదా 30 మినిట్స్, ఆ చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఇదంతా అయితే మనము సిమ్లోనే ఉంచుకొని చేసుకుంటే మనకు ముక్క అనేది ఉప్పు, కారం అదంతా బాగా పట్టి మొత్తంగా అయితే ఉడికిపోతుంది. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కావాలంటే కొద్దిగా మీడియంలో ఉంచుకొని ఉడికించుకుంటే కొంచెం పని ఫాస్ట్ అయిపోతుంది. ఇలా ఫ్రై చేసుకుంటూ కొద్దిసేపు మూత పెట్టుకుని ఉడికించుకుంటూ మొత్తంగా అయితే చికెన్ అయితే బాగా ఉడకనివ్వాలి. సో కొద్దిసేపు మూత పెట్టుకుని ఉడికించుకున్నాక చికెన్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు మనము ఇందులో అయితే వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ని కూడా మీకు షేర్వా ఎంత కావాలి అనే దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు వాటర్ యాడ్ చేసిన తర్వాత మనకు హాఫ్ అయితే అవ్వాలి, అంతవరకు మనకు చికెన్ షార్వా అనేది ఉడికితే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. సో దానికోసం మనకు డబల్ అమౌంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉంచేసుకొని మనము ఈ వాటర్ అంతా బాగా ఇంకిపోయి ఆఫ్ అయ్యేంత వరకు అయితే మనము చూసుకొని ఉడికించుకోవాలి.
ఇంకా ఫైనల్గా దించే ఒక నిమిషం ముందు అయితే చికెన్ మసాలా అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి తిప్పుకొని హై ఫ్లేమ్లో జస్ట్ 1 మినిట్ అయితే ఉంచుకుంటే మనకు టేస్టియెస్ట్ అండ్ యమ్మీయెస్ట్ చికెన్ షార్వా అయితే రెడీ అయిపోతుంది. అండ్ బండ్ల మీద చాలామంది అమ్ముతూ ఉంటారు, ఇంకా రెస్టారెంట్లో అయితే చెప్పక్కర్లేదు. అండ్ దీనికి ఒక పెద్ద ఫ్యాన్ బేసే ఉంది. చాలామంది పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి కూడా వెళ్ళి దోశ విత్ చికెన్ షార్వా లేదా ఇడ్లీ విత్ చికెన్ షార్వా లేదా గారెలు విత్ చికెన్ షార్వా కూడా తింటూ ఉంటారు. సో అంత ఫేమస్ అయిన ఈ చికెన్ షార్వాని మీరు ఖచ్చితంగా ఈ సండే ట్రై చేయండి, చాలా ఎమ్మిగా ఉంటుంది. సో ఫైనల్గా నేనైతే నా సండేని దోశ విత్ చికెన్ షార్వా, ఆ ఫీలింగే వేరు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా ఇడ్లీతో అయితే ట్రై చేయాలి, చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.